रियासती वजीर पोंगुलेट्टी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जी नारायणा और जिला कलेक्टर और जिले एसपी के हमरा जिले भद्राद्री कोत्तागुड़म की आश्वरावपेट मंडल में वाक़ पेदावागु प्रोजेक्ट का मुआयना किया, जिसको भारी बारिश की वजह से नुकसान पहुंचा है। इस मौके पर रियासती वजीर पी श्रीनिवास रेड्डी ने कहा कि पेदावागु प्रोजेक्ट हुक्काम की लापरवाही की वजह से इस प्रोजेक्ट को शदीद नुकसान पहुंचा है। उन्होंने कहा है कि ऊपर से 70,000 क्यूसिक का सैलाब आ रहा था और प्रोजेक्ट के दरवाजों को उठाने में ताखीर हो गई, जिसके नतीजे में प्रोजेक्ट भारी नुकसान पहुंचा है। उन्होंने कहा है कि मुकम्मल तौर पर तबाहशुदा पेदावागु प्रोजेक्ट बिजली की लाइनों और सड़कों की मरम्मत के लिए 8.5 करोड़ रुपए जारी किए गए हैं। उन्होंने कहा है कि 400 एकड़ खेतों को जहां नुकसान पहुंचा है, फी एकड़ 10,000 रुपए दिया जाएगा। उन्होंने हुकाम को चावल और कपास समेत फसलों को नुकसान पहुंचने वाले किसानों को मुफ्त तगुम फराहम करने की हिदायत दी। उन्होंने कहा कि बारिश से मुतासिरा भैंसों को 3,000 रुपए, गायों और बैलों के लिए 20,000, मुनहदम झोपड़ियों के लिए 10,000 और जुजवी तौर पर तबाहशुदा सैलाब के मकानात के लिए 5,000 मुआवजा दिया जाएगा। పెద్దవాగు రిజర్వాయర్ బ్రీచ్ అయిన సంగతి తెలిసింది। ముఖ్యమంత్రి గారు, నేను, సహచర మంత్రులు తుమ్మల గారు, బట్టి గారు అందరూ అక్కడే ఉన్నాం। కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మిగతా ఉన్నత అధికారులతో మాట్లాడాం। సుమారు 41 మంది రైతు కూలీలు ఈ బ్రీచ్ అయిన టైంలో డౌన్ స్ట్రీమ్లో వ్యవసాయ పనుల కోసం ఉన్నారు। వారందరినీ రక్షించే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అప్పుడే హెలికాప్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి వచ్చాయి। ఆ హెలికాప్టర్ల సహాయంతో 41 మంది రైతు కూలీలని కాపాడుకోగలిగాం। మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ పెద్దవాగ ప్రాజెక్టు 1988లో కూడా ఒకసారి, 88, 89లో కూడా ఒకసారి తెగింది। ఈ ప్రాజెక్టుకి 3 గేట్లు ఉంటాయి। ఈ 3 గేట్ల ద్వారా సుమారు 40 నుంచి 42 వేల క్యూసెక్ల వాటర్ డిశ్చార్జ్ అవుతుంది వరద వచ్చినప్పుడు। కానీ ఆ బ్రీచ్ అయ్యే టైంలో 3 గేట్లలో ఒక గేటు పనిచేయలే, మిగతా 2 గేట్ల ద్వారా డిశ్చార్జ్ అయిన వాటరు ఇన్ఫ్లోతో మ్యాచ్ కాని కారణంగా సుమారు 70,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది। డిశ్చార్జ్ వచ్చి కేవలం 32,000 క్యూసెక్లే ఉంది। 40,000 క్యూసెక్ల వాటరు ఏదైతే బండి మీద పారాపిట్ వాల్ ఉంటుందో ఆ పారాపిట్ వాల్ పైన సుమారు ఒక 1 మీటరు వాటర్ సుమారు 5-6 గంటలు ఫ్లో అయింది। దీంట్లో ఇది ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు। సుమారు 16,000 పైచీలకు ఆయకట్టుంటే మిగిలిన 13,000 పైచీలకు ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయకట్టు। రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైనా ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుని ఎక్కువ షేరున్న ఆంధ్రప్రదేశ్ శ్రద్ధ చూపని కారణంగా తెలంగాణ నుంచి సుమారు ఒక 2 కోట్లు, 2.5 కోట్లు మెయింటెనెన్స్ కోసం గడిచిన 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం। కానీ ఆ నిధులు సరిపోలే। ఈ కారణాల చేత డెఫినెట్గా కొద్దిగా అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంది, లోయర్ లెవెల్లో ఉండే అధికారుల నిర్లక్ష్యం। ఈ కారణాల చేత సరిగా ఆ గేట్లు ఆపరేట్ చేసి ఉంటే ప్రాజెక్టు బ్రీచ్ అయి ఉండేది కాదు। ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో నష్టం జరిగి ఉండేది కాదు। మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా, అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత
రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే, అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే. మూడు గేట్లు ఎత్తని కారణంగా, వరద సరిగా ఎస్ఎస్ చేసుకొని కారణంగా నష్టం. ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం. ఏ రాష్ట్రమైనా కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకి నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో, అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి. దీంట్లో సుమారు ఒక 400 ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది. ఏదైతే ఈ 400 ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆ సిల్ట్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేశాం. అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది. నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే. ఈ నారుమళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది. మూడవది, పశు సంపద ఈ వరదలో కొన్ని కొట్టుకుపోయాయి. గొర్రెలు మేకలకు సంబంధించిన అధికారుల దగ్గర పూర్తి లెక్కలున్నాయి. గొర్రెలు మేకలకు సంబంధించిన దాంట్లో కొట్టుకుపోయిన వాటికి ప్రతి జీవానికి, అంటే ప్రతి గొర్రెకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. ఆవులు కానీ, గేదెలు కానీ, ఎడ్లు కానీ కొట్టుకుపోయి ఉన్న వాటికి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. కాకుండా ఏదైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్తో, అంటే ఈ బ్రీచ్ అయిన వల్ల ఆ వరదతో చాలా రోడ్లు, అదే రకంగా విద్యుత్ లైన్లు కూడా డిస్టర్బ్ అయ్యాయి. R&B శాఖ వారు సుమారుగా